కరీంనగర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆరపల్లి మోహన్లు పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. తర్వాత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా దుద్దిల్ల శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. వారు ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. ఇలా జిల్లా సమస్యలు ప్రతిబింబించాయి. తదుపరి కాలంలోనైతే 85లో వారు ఒక్కరే శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. ఏకైక శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కృషి చేసి 89లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం, ఆనాడు కూడా వారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఒక దశలో నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు తదుపరి ఏదైతుందో వారు ముఖ్యమంత్రిగా వారికి అవకాశం వస్తుందని కూడా అందరూ భావించడం జరిగింది. వారు శాసనసభ సభాపతిగా ఏదైతుందో సభలో అన్ని పక్షాల వారికి సమానమైనటువంటి గౌరవం లభింపజేసేబడే విధంగా, రాష్ట్రంలోని సమస్యలన్నీ కూడా ప్రతిబింబింపజేసేబడే విధంగా సభ్యులకు అందరికీ అవకాశం కల్పించేటటువంటి వారు శ్రీపాదరావు. వారు అజాతశత్రువు అని చెప్పంటే వారు నిజంగా కూడా అజాతశత్రువు అని చెప్పండి. వారి ముఖంలోనే చిరునవ్వు, వారి గ్రామీణ ప్రాంతం నిరుపేద పక్షపాతి. ఎప్పుడు కూడా ఏదైతుందో గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కూలీలు, బొగ్గుగని కార్మికులు వారి సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఆ సమస్యల కొరికి పనిచేసేటటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పక తప్పదంటూ నేను. వారు ప్రగతిశీల భావాలతో ఏదైతుందో అప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిరుపేద వర్గాలకు అండగా నిలిచినటువంటి ఒక నాయకుడు శ్రీపాదరావు.